వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి బ్లాగ్స్. ఈ రోజు అయితే మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు నిన్నే చెప్పేశాను, ఇంకా నేను అలెక్జా సిటీ పికిల్స్ పైన అయితే అసలు వీడియోస్ చేయను అని. కాకపోతే చాలా మెంబర్స్ అయితే కామెంట్ చేసినారు, అక్క ఇతను ఐసీయూలో ఉందంటున్నారు కదా, ఇది నిజమా లేక డ్రామానా, ఇది ఒక్క వీడియో పైన అయితే రియాక్ట్ అయ్యి ఇంకా వీడియోస్ చేయడం మీ ఇష్టం అని చెప్పినారు. చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో దానికోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ నిన్నే చెప్పా వీడియోలో, నాకైతే అసలు జెన్యూన్ అనిపించట్లేదు తను ఐసీయూలో ఉందని. ఐసీయూలో ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే కనీసం ఆక్సిజన్ మాస్క్ అన్నా పెట్టాలి కదా, మరి అదేంటి అని నేను మీకు నిన్నే క్వశ్చన్ చేశా. సో చాలా మంది పెద్ద పెద్ద సీనియర్ అనలిస్ట్ కానీ సైకాలజీ చేసిన వాళ్ళు కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ చాలా కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా డ్రామా అని. పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ని, డాక్టర్ని. వాళ్ళు కూడా సేమ్ రీజన్ చెప్తున్నారు. నేను ఏదైతే క్వశ్చన్ చేశానో బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టలేదు అని, అదే వాళ్ళు కూడా అంటున్నారు. ఒక్కసారి అయితే వినేయండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏమంటున్నారో. వీడియో పెట్టాలి, మీరు స్పందించాలి అని అనుకుంటే ఆక్సిజన్ సిలిండర్ వెనకాల పెట్టుకొని మాట్లాడడము, వెనకాల అంతా బ్లర్ చేసి వచ్చి మాట్లాడడం అవసరం లేదు. నేను ఆరోగ్యం గురించి వాళ్ళకి నిజంగా బాగుందా బాగాలేదా అన్న విషయాన్ని గురించి నేను మాట్లాడాను, కానీ చెప్పిన పదానికి చూపించేదానికైనా కొంచెమైనా ఉండాలి కదండి. మా అక్కకి ఊపిరి ఆడట్లేదు, ఆక్సిజన్ పెట్టున్నారు అన్నారు. ఆక్సిజన్ పెట్టుంటే ఆక్సిజన్ మాస్క్ ఏది? ఇట్స్ ఎ కామన్ రీజన్. ఇప్పుడు చిన్నపిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా ఊపిరి అందకపోతే మనకు ఒక సిలికాన్ మాస్క్ లాగా ఒకటి పెడతారు కదా గాలి అందడానికి, నెబులైజర్ అంటారు, వాట్ ఎవర్, అదైనా ఉండాలా. మేబీ ఆ అమ్మాయి ఏడ్చి 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 డిహైడ్రేషన్ అవ్వడమో, లేకపోతే ఆడపిల్ల కదండి, సెన్సిటివ్ ఎట్లయినా ఎంత మాట్లాడినా ఎంత నోరేసుకొని పడినా వాళ్ళకంటూ సెన్సిటివిటీ అనేది ఒకటి ఉంటుంది. అందరి ముందు నేను ఎదవని అయిపోయాను, ఎంతో డబ్బు సంపాదించుకుని ఇప్పుడు ఆ పేరు పోయిందే అన్న బాధతో ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మీరు బయటకు వచ్చి ఇంకా డ్రామా కనిపిస్తారు, ఇట్స్ క్వైట్ కామన్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం అనేది ఓకే, అది నిజంగానే ఆవిడకి బాగోలేకుండా ఉండొచ్చు అలేఖ్య చిట్టికి. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆవిడ నిజంగా రిపెంట్ అయిపోతున్నారు అని అనుకోవడానికి నాకైతే కనిపించట్లేదు, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. ఎందుకంటే ఆవిడ నిజంగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఉంటే వెంటనే ఆవిడ స్పందించి ఉండేవాళ్ళు, 2 రోజులు తీసుకోరు. ఎప్పుడైతే మీడియాలో ఇది ఒక పెద్ద వైరల్గా మారిందో అప్పుడు ఆవిడ ఫస్ట్ వీడియో ఏ రకంగా చేశారు, నేను ఎవరినైతే బాధించానో వాళ్ళకి సారీ అంది ఆవిడ, అంతే. తర్వాత కొంచెం ఎలాబొరేట్ చేసి మాట్లాడారు, అంతవరకే. నేను అనేది ఏంటంటే, మీరు ఎంత వైబ్రెంట్గా ఎంత లాంగ్ వీడియోస్ చేసి తిట్టారు, అదే వైబ్రెంట్గా మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీకు గుండె లోతుల్లోంచి ఆ మాటలు వచ్చినట్టుగా ప్రజలకు అనిపించలేదు, ఖచ్చితంగా అనిపించలేదు. అంటే చూసారు కదా, ఎగ్జాక్ట్గా నేను నిన్న వీడియోలో ఏదైతే పాయింట్ చెప్పానో అదే పాయింట్ అయితే వాళ్ళు కూడా రేజ్ చేస్తున్నారు. ఇష్యూ ఉండొచ్చు తనకి, ఏదో ఒక హెల్త్ ఇష్యూ, కాకపోతే వీళ్ళు చెప్పినంత ఐసీయూలో ఉన్నంత ఇష్యూ అయితే కాదు. జస్ట్ నార్మల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది కదా, ఏడ్చి గర్ల్ కదా, సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, కానీ వీళ్ళు సీన్ క్రియేట్ చేసినంత ఇష్యూ అయితే కాదు అని అయితే అందరు చెప్తున్నారు. నేను కూడా జెన్యున్గా అదే ఫీల్ అయినా. మ్యాక్సిమం ఏదో ఒక ఫీవరో నార్మల్గా బాగా ఏడ్చేసింది కదా, డిహైడ్రేట్ అయిపోయిందేమో, కానీ ఐసీయూలో ఉండి చచ్చిపోయేంత సీన్ అయితే లేదు. మరి ఈ అక్క చెల్లెలు అయితే దారుణం, ఇద్దరు కలిసి చచ్చిపోతుంది మా అక్క, మీరే బాధ్యతలు అని చెప్తున్నారు. ఎందుకమ్మా సుమి టాక్స్ ఇంకా రమ్య, మీ అక్క బాగానే ఉంది కదా, చచ్చిపోతుంది అని ఎందుకు అంటున్నారు? ఆల్రెడీ మీ సింపతి కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారు కదా. 3 months బ్యాక్ మీ ఫాదర్ చనిపోయినారు, ఫాదర్ చనిపోయిన తర్వాత మేము ఎదుగుతుంటే ఎదగనివ్వట్లేదు, ఒక గర్ల్ బిజినెస్ స్టార్ట్ చేసి మీ అందరు ఓర్వలేకపోతున్నారు, అది అని మిమ్మల్ని ఎవరమ్మా సపోర్ట్ చేసింది? ఈ జనాలే కదా మిమ్మల్ని సపోర్ట్ చేసి మీరంతా స్టేజ్కి వెళ్ళేలా చేసినారు. మీరు దాన్ని యూజ్ చేసుకోలేదు, సరిగ్గా యూటిలైజ్ చేసుకొని ఉంటే ఇప్పటికీ మీరు మంచి రేంజ్లో ఉండేవాళ్ళు. మీకు కొంచెం పొగర్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది, ఒకటేసారి హైకి వెళ్ళిపోయినారు కదా, అందుకే మీ ఇష్టం వచ్చినట్టు కస్టమర్స్ని ఎట్లా పడితే అట్లా. మరి అంత హైప్ ఇచ్చిందంతా ఈ జనాలే కదా, మరి ఇప్పుడు వాళ్ళే కదా మిమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు, మరి అది కూడా తీసుకోవాలి. మీరు ఎంత అయితే పాజిటివిటీని బాగా యాక్సెప్ట్ చేసి కస్టమర్లు మా దేవుళ్ళు వీళ్ళు లేకపోతే మేము లేము అని చెప్పిన వాళ్ళే, మరి ఇప్పుడు నెగిటివిటీ ట్రోలింగ్ చేస్తే మీరే బాధ్యతలు మాకు చచ్చిపోతాను ఎందుకు చెప్తున్నారు? అంటే పాజిటివిటీ అయితే బాగా తీసుకుంటారు కానీ నెగిటివిటీ తీసుకోరా? అసలు మీరు సారీ చెప్పిన తర్వాత వీడియోస్ ఆపేసేది ఉండే, మళ్ళీ ఎందుకు వీడియోస్ చేస్తున్నారు? అది కూడా ఏంటి
మీరు పెట్టిన దానికి మీరు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా? జస్ట్ బెడ్ పైన బీపీ చెక్ చేస్తూ మీ అలేఖ్య ఫోటో ఉంది, దానికి మీరు ఆక్సిజన్ బ్రీతింగ్ అందట్లేదు, ఐసీయూలో ఉందంటే నమ్మేలా ఉన్నా? ఐసీయూ ఎక్కడన్నా ఇలా ఉంటుందా ఫ్రెండ్స్? మీరే చెప్పండి. మళ్ళీ మీరు మొత్తం బ్లర్ చేసి వీడియోలు చేస్తున్నారు. ఎందుకు వీడియోలు చేస్తున్నారు అసలు? కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటే అయిపోతుంది కదా. అందరు పాజిటివ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినారు అలేఖ్య సారీ చెప్పిన తర్వాత, ఇంక వదిలేద్దాం ఫ్రెండ్స్ అని. కానీ మళ్ళీ మీరు రెచ్చగొడుతున్నారు జనాలని వీడియోస్ చేస్తూ. అమ్మ రమ్య, ఏందమ్మా నీ బిహేవియర్? ఇష్టం వచ్చిన యాటిట్యూడ్తో మాట్లాడుతున్నావు. మొన్ననేమో ఈ రీల్ పెట్టినావు ఇన్స్టాగ్రామ్లో, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. నువ్వు దేకవా? ఎవరిని దేకవమ్మా? దేకపోతే దేకకు, మరి ఎందుకు వీడియోలు చేస్తున్నావు? అందరు పెద్ద పెద్ద మీమర్స్ని టార్గెట్ చేస్తున్నావు, ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేస్తున్నావు, యూట్యూబ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు, టీవీ ఛానల్స్ వాళ్ళు ఎందుకమ్మా రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటావు చెప్పు నువ్వే. ఇది ఎప్పుడు రమ్య, నువ్వు చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది అయితే మోసపోయినారంట. మరి వాళ్ళందరికీ బాధ్యత నువ్వు వహిస్తావా? వాళ్ళకి ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకొని వాళ్ళని కాపాడతావా చెప్పు. అవైతే రావు నీకు. జస్ట్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు. అసలు నీ ఎక్స్ప్రెషన్స్ ఏందమ్మా అంత గలీజ్ ఇస్తున్నావు? నీ యాటిట్యూడ్ అయితే ఎక్కడ తగ్గలేదు. పాప మీ సుమక్క ఏదో కవర్ చేస్తామని ఏడుస్తుంది, కానీ నువ్వు ఎక్కడ తగ్గట్లేదు. నీ వల్లే ఇంకా ట్రోలింగ్ ఎక్కువైతుంది, అది గుర్తుపెట్టుకో గైస్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ బిహేవియర్ అయితే ఇప్పటికీ ఇంకా మారలేదు. వాళ్ళు ఏదైతే సీన్ క్రియేట్ చేస్తున్నారో ఐసీయూలో ఉన్నదంతా ఫేకే. మేము చాలా మంది అయితే యూట్యూబర్స్ అనుకున్నాము ఇప్పటికే వీడియోస్ ఆపేద్దామని, కానీ వీళ్ళే రెచ్చగొట్టి ఇంకా వీడియోస్ బయటికి వచ్చేలా చేస్తున్నారు. చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా ఆడియో లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కాకపోతే దానిపైన రియాక్ట్ అవ్వడం కూడా వేస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ సిస్టర్స్ బిహేవియర్ అయితే అస్సలు చేంజ్ అవ్వట్లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సుమి అక్క కానీ అలేఖ్య కానీ రమ్య కానీ, రమ్య ముఖ్యంగా నువ్వు, మీరు ఎంత సైలెంట్గా ఉండి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత పాజిటివిటీ అయితే వచ్చేస్తుంది. కొన్ని రోజులు, ఒక 2-3 మంత్స్ మీరు వీడియోస్ చేయకుండా కామ్గా ఉంటే జనాలు అన్నీ మర్చిపోతారు. ఎప్పుడైనా సరే జనాలు కొత్త ట్రెండింగ్ టాపిక్ గురించే వెయిట్ చేస్తుంటారు. మీ టాపిక్ పైన అయితే పడి కూర్చోలేరు కదా. సో ఇప్పటి నుంచి అయినా ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు వీడియోస్ చేయడం ఆపేయండి. ఈ రమ్యకి చెప్తున్నా కదా, నీ యాటిట్యూడ్తో వీడియోలు చేయడం మానే తల్లి. నీ వల్లే పాప మీ అలేఖ్య చేసిన కొంచెం తప్పుకు పెద్ద శిక్ష అనుభవిస్తుంది. మెయిన్ రీజన్ నువ్వే. అసలు ఏందమ్మా నీ వీడియోలు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు చెప్తున్నారు కదా అందరు యూట్యూబర్స్ పైన కేసేసాం, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే తీసుకోవాలని. అవన్నీ అయితే ఎక్కడ నడవవు. చాలా మందిని చూసినాం ఇలాంటి వాళ్ళని. కానీ ఇప్పటికైనా కామ్గా ఉండడానికి ట్రై చేయండి గాయస్. నేనైతే మీకు కన్క్లూజన్ అయితే ఇచ్చేసిన. అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఏదైతే సీన్ క్రియేట్ చేస్తున్నారో ఐసీయూలో ఉన్నది అదంతా ఫేక్. చూద్దాం, ఇప్పటికైనా వీళ్ళు రియలైజ్ అయ్యి వీడియోస్ ఆపేస్తే వీళ్ళకే మంచిది. లేదు మేము ఇట్లా చేస్తామంటే ఇంకా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు, వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతే, ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.